జై శ్రీరామ్. అందరికీ నమస్తే. మళ్ళీ ఈరోజు ఒక కొత్త కథ చెప్పుకుందామా? నిన్నటి రోజున ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలుపుకున్నాం. చాలా హ్యాపీగా ఉగాది పండుగని జరుపుకున్నాము. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంతో ప్రారంభమైంది. జై శ్రీరామ్. అందరికీ నమస్తే. మళ్ళీ ఈరోజు ఒక కొత్త కథ చెప్పుకుందామా? నిన్నటి రోజున ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలుపుకున్నాం. చాలా హ్యాపీగా ఉగాది పండుగని జరుపుకున్నాము. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంతో ప్రారంభమైంది. క్రోధినామ సంవత్సరం అనగా కోప స్వభావం పెరుగుతుంది అని అర్థం అని కాలం మనకు తెలియజేస్తుంది. కోపము అంటే ఇక్కడ కోపం కాదు, చైతన్యం, మనలో ఉన్నటువంటి చైతన్యం ఎక్కువగా ఉంటుంది అని దీని అర్థం అన్నమాట. మనకు ఈ పండుగలు ఎలా వచ్చాయి అన్నదానికి ఒక చిన్న ఇది మనం తెలుసుకుందాం. పూర్వము విష్ణుమూర్తిని ఒక నారదముని అడుగుతారు. ఆయన మాయ వలన నారదముని స్త్రీగా మారిపోతాడట. ఒక రాజుని పెళ్లాడతాడంట. వారికి 60 మంది పిల్లలు పుడతారు. కానీ ఒక యుద్ధంలో ఆ పిల్లలందరూ కూడా మరణిస్తారు. అప్పుడు నారద మహర్షి విష్ణుమూర్తిని ప్రార్థించగా, స్వామి, మీరేమో 60 మంది పిల్లల్ని ఇచ్చారు, కానీ వారు కాలంలో వెళ్ళిపోయారు అని చాలా బాధపడతారు. అప్పుడు విష్ణుమూర్తి నారదముని వారికి ఇలా చెప్తారు. నారద, మీ పిల్లలు కాలచక్రంలో కలిసిపోయినా సరే, కానీ వాళ్ళ పేర్లతోనే తెలుగు సంవత్సరాలుగా సృష్టి ఉన్నంత వరకు వాళ్ళ పేర్లు ఉంటాయి అని చెప్పేసి చిరస్థాయిగా నిలిచిపోతాయి వాళ్ళ పేర్లు అని నారదుల వారికి విష్ణుమూర్తి వరం ఇస్తారు. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి తెలుగు సంవత్సరాలు అవే అన్నమాట. తెలుగు సంవత్సరం ప్రారంభమైన రోజే నిన్నటి రోజు. ఈరోజు ముఖ్యంగా మనము స్నానం చేయడం, కొత్త బట్టలు పట్టుకోవడం, పండుగకి ఎవరిని పూజించాలి అనే ఒక విషయం. వినాయక చవితి రోజు వినాయకుడిని పూజిస్తాం. మహాశివరాత్రి రోజు మహాశివుని పూజిస్తాం. సంక్రాంతి రోజు పితృదేవతలను పూజిస్తాం. దసరాకు అమ్మవారిని పూజిస్తాం. కానీ ఉగాది రోజున మాత్రం కాలానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. కాలానికి పూజ చేయాలి. ఇక్కడ కాలానికి పూజ చేయడము అని అంటే అర్థము కాలాన్ని గౌరవించాలి, విలువ ఇవ్వాలి. టైంకి విలువ ఇవ్వాలి. ఎప్పుడైతే టైంకి విలువ ఇవ్వమో ఆ టైం అయిపోయిందంటే మనల్ని ప్రకృతి మాత ఉంచదనమాట. దీనికి ఒక చిన్న ఒక ఉదాహరణ, ఒక కథ తెలుసుకుందామా? అన్నీ తెలిసినటువంటి అంటే ఒక సాధువు ఒకరోజు మండు టెండలో నడుచుకుంటూ వెళ్తుంటారు. అంటే అప్పట్లో సాధువులు చెప్పులు అట్లా ధరించరనమాట. బాగా కాళ్ళు వేడికి కాలిపోతూ ఉంటాయి. ఎంత దూరం చూసినా ఎక్కడ ఏమీ కనపడదు అతనికి. ఒక చెట్టు నీడ కూడా కనపడదు. అలా దూరంగా వెళ్తే ఒక అరుగు దగ్గర చెప్పులు కుట్టుకునే అతను చెప్పులు కుట్టుకుంటూ ఉంటాడు. అక్కడ కింద ఒక చెప్పుల జత అక్కడ కింద ఉంటదన్నమాట. ఈ సాధువు అక్కడికి వెళ్ళేసి ఆ చెప్పుల జత మీద నించుంటాడు. ఏది ఆ వేడికి తట్టుకోలేక కొంత సమయం ఆ చెప్పుల మీద నించుంటాడు. అంటే ఆ కొంత సమయానికి మళ్ళీ అతను కాలానికి రుణపడి ఉన్నాడు అని అర్థం అనమాట. మనం ఏది తీసుకున్నా ఏది ఇచ్చినా రుణంగానే భావించాలి. ఆ రుణం మళ్ళీ తీర్చుకోవడానికి అతను మళ్ళీ జన్మ ఎత్తాలన్నమాట. అలా వచ్చే మళ్ళీ జన్మలో ఒక భార్యాభర్తకి అతను ఒక కుమారుల్లాగా జన్మని తీసుకొని వస్తాడనమాట. కానీ అతని పోయిన జన్మలో యోగ సిద్ధి వలన పోయిన జన్మ జ్ఞాపకాలు మొత్తం అతనిలో గుర్తుంటాయి. తల్లిదండ్రులకి అతను రుణం చెల్లించాల్సింది కేవలం ఆ చెప్పుల జత మీద నించున్న సమయానికి మాత్రమే చెల్లించాలి. అది చెల్లించాడు అంటే అతను భూమి మీద ఉండడు. ఇతను చిన్నపిల్లాడిలాగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అతని జాతకం చూపిస్తారు. ఆ జాతకం చూపించినప్పుడు ఆ జాతకం చెప్పే వ్యక్తి చెప్తాడు, ఈ బాబు మీ దగ్గర చాలా తక్కువ రుణంతో మీకు జన్మించాడు. మీరైతే ఎప్పుడు ఆ అబ్బాయి మీకైతే ఎప్పుడు రుణం తీర్చేస్తాడో ఆ అబ్బాయి మీ దగ్గర ఉండడు అని వాళ్ళు తెలియజేస్తారు.
ఎప్పుడు కూడా మీరు ఆ అబ్బాయి దగ్గర నుంచి ఏమి తీసుకోకండి. మీరే ఆ అబ్బాయికి ఇస్తూ మీరే రుణపడి ఉండండి. ఆ అబ్బాయి మీకు రుణపడేలాగా మీరు చేస్తుండండి. తన దగ్గర నుంచి ఏమి స్వీకరించొద్దు అని ఆ జాతకం చెప్పే అతను తల్లిదండ్రులకు చెప్తారు. వాళ్ళు అలాగే ఉంటారనమాట. ఆ బాబుకే ఇవ్వడం, కానీ ఆ బాబు దగ్గర నుంచి ఏం తీసుకోకుండా ఉంటారు. ఆ బాబు పెరిగి పెద్దవాడైపోతాడు. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు అంటే, ఒక రాజు దగ్గర కాపలాదారిగా, అంటే జైలు అనే దగ్గర కాపలాదారుడిగా ఉంటాడనమాట. కొంత వయసు వచ్చేసరికి అతనికి ఆరోగ్యం బాగుండదు. ఆరోగ్యం బాగుండక అతను అక్కడికి కాపలాగా వెళ్ళలేని పరిస్థితి అనమాట. అప్పుడు ఏం చేస్తారు అంటే, తను వెళ్ళలేక తన కుమారుణ్ణి పంపిస్తారు. పంపించినప్పుడు అతను పోయిన జన్మలో మంచి సిద్ధయోగి కదా, అందువల్ల కాపలా అతను వయసుకు చిన్న కుర్రాడు, ఇతను కాపలా ఎలా చేస్తాడు అనేసి రాజుగారు అన్నీ తానే చూసుకుంటూ ఉంటాడనమాట. ఈ చిన్నపిల్లాన్ని పంపించారు కదా, ఇతను అసలు ఎట్లా కాపలా కాస్తాడని చెప్పేసి రాజుగారు మారు వేషంలో వచ్చి ఇతన్ని పరిశీలిస్తుంటాడు. అట్లా చేసేటప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు అంటే, నైట్ పూట ఎవరూ లేని సమయంలో అలా బయటికి పోయి నించొని ఏవేవో మాట్లాడుతూ ఉంటాడనమాట. మాట్లాడుతూ ఉన్నప్పుడు అవతలి వాళ్ళు వినకపోని, అంటే ప్రశాంతమైనటువంటి సమయంలో నైట్ పూట నించొని తను కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు. రాజుగారికి అవి వినపడవు సరిగా, కానీ కొన్ని రోజులు గమనించిన తర్వాత అతను ఏం మాట్లాడుతున్నాడనే అతను తెలుసుకోగలుగుతాడు. తెలుసుకున్న తర్వాత ఇతను ఈ బాబుని చూస్తేనేమో చిన్న కుర్రవాడు, ఇంత పెద్ద పెద్ద మాటలు, ఇంత జ్ఞానవంతమైనటువంటి మాటలు ఎలా తెలుపుతున్నాడు అని చెప్పేసి అతనికి ఆశ్చర్యం వేస్తుంది. ఆశ్చర్యం వేసి తన మామూలుగా అడిగి తెలుసుకుంటే, ఈ అబ్బాయి మామూలు వంటి వ్యక్తి కాదు, ఏదో ఒక గొప్ప వ్యక్తి అని చెప్పేసి తను అర్థం చేసుకొని, ఇతను ప్రకృతి లేక చెప్పినటువంటి మాటలకు రాజు ఆనందించి వాళ్ళ తల్లిదండ్రులకు బహుమతి ఇవ్వడానికి వెళ్తాడనమాట. బహుమతులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో వాళ్ళ నాన్నగారు ఉండరు ఇంట్లో, వాళ్ళ అమ్మగారు మాత్రమే ఉంటారు. రాజు అతని కాపలాకి అతను చెప్పినటువంటి మాటలకి ఆనందించి కొన్ని వజ్రవైడూరాలు, నాణ్యాలు అవన్నీ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే రాజుగారు అట్లా ఇంటికి రావడం చూసి ఆమె ఎంతో ఆనందపడిపోద్ది. ఆమెకి ఇంకేం అర్థం కాదు, ఎవరు వచ్చారా అనే ఇదిలో కూడా మైమర్చిపోద్ది. అప్పుడు ఆ రాజు ఏం చేస్తారంటే, ఆమెకి పళ్ళెంలో కొన్ని నగలు అన్ని బహుమతులు పెట్టి ఆ బాబుకి ఇస్తారు. ఆ బాబుకి ఇవ్వంగానే ఆ బాబు ఎప్పుడెప్పుడు రుణం తీర్చుకొని ఈ జన్మ చాలించాలి అనే ఉన్నాడు కాబట్టి అవి తీసుకొని వాళ్ళ అమ్మకి అందిస్తాడు. అబ్బాయి జాతకంలో ఏంది, ఎప్పుడైతే తను రుణం చెల్లిస్తాడో తను భూమి మీద నుంచి వెళ్ళిపోతాడు అని తన జాతకంలో ఉంది. తను వాళ్ళమ్మ ఈ సంగతి మర్చిపోతుంది రాజుని చూడంగానే, వాళ్ళందరినీ చూడంగానే. ఆ అబ్బాయి ఆ పళ్ళెం అందించంగానే ఆ బాబు కాస్త భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈ తల్లిదండ్రులు వచ్చి బాగా బాధపడిపోతారు. బాధపడి, ఏం రాజాగారు మీరు ఇలా బహుమతులు ఇవ్వడానికి కారణము, ఏం చేశాడు మా బాబు అని అంటే, అప్పుడు చెప్తారు రాజుగారు, ఈ అబ్బాయి మామూలు వ్యక్తి కాదు, ఒక గొప్ప యోగి. ఇలా బయట నించున్నప్పుడు తను కొన్ని మాటలు చెప్పడం నేను విన్నాను అని చెప్తాడు. ఏం వాళ్ళ నాన్న చాలా ఆశగా ఏం చెప్పాడు ఆ రాత్రి సమయంలో మా అబ్బాయి అని చెప్పేసి రాజుగారిని ఎంతో ఇదిగా అడుగుతారనమాట. అప్పుడు చెప్తారు రాజుగారు, మీ అబ్బాయి చెప్పినటువంటి సూక్తులు చూడండి, వినండి అని. తల్లిదండ్రులు, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు అన్నీ నిజం కావు. ఈ జన్మలో వచ్చే భార్య భర్త సంబంధాలు అన్నీ మనకి దుఃఖపరితాలే అవుతాయి. కామ క్రోధ మద మాత్సర్యాలు అరిషడ్ వర్గాలు మనలోని జ్ఞానాన్ని దొంగిలించడానికి వచ్చినాయని మనం గ్రహించాలి. ఈ మనుషులు ఎల్లప్పుడూ ఏదో ఒక ఆశకు, కర్మకు కట్టుబడి ఏదో ఒక ఆలోచనలతో కాలం గడుపుతున్నారు. ఆయుర్దాయం తరిగిపోతుంది అని కూడా గమనించలేకపోతున్నారు. ఆయుర్దాయం కరిగిపోతుంది అన్నప్పుడు మనం కాలానికి రుణపడి ఉండాలి. రుణం తీరిపోతే కాలం మనల్ని తీసివేస్తుంది. అందుకని కాలానికి చాలా విలువ ఇచ్చి అనుకున్న సమయానికి పనులు చేసుకుంటూ జన్మ ఎందుకు తీసుకొని వచ్చామా అని అనేసి ఆలోచించి మంచి దారిలో
కాలానికి విలువ ఇచ్చి మన జీవన ప్రయాణం సాగించాలి అని. సాయిరామ్. థ్యాంక్ యూ.